హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కాంచనగంగ అనే కథ చెప్పుకుందామండి. హిమాలయ పర్వతాలలో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుండి చాలా ఏరులు పారుతాయి. కానీ ఒకటి లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగపండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దాని మీద నుంచి ఒక నది అవతలి వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగ అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్ళు కారు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారినందరూ రాక్షస సోదరులు అని పిలిచేవాళ్ళు. తమ తమ్ముడైన నందుడినే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్ళకి అడ్డమైన చాకిరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టడము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికింత రొట్టె తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవాళ్ళు. వాళ్ళు అటువంటి పిసినిగొట్టు వెధవలు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కానీ అన్నలకు భయపడి వాళ్ళు ఇంట్లో లేని వేళ తలుపు వేసుకుని వంటింట్లో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాదు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటకు వెళ్లారు. నందుడు వంటింట్లో అన్నల కోసరం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయట తలుపు మీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీయి అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్లయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంటి మీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పులెత్తు లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చే వేళ అయింది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని బ్రతిమిలాడాడు నందుడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలకెట్లా జరుగుతుంది? ఏది, ఒక రొట్టె తినిపోతాను అన్నాడు పెద్ద మనిషి. స్వామి, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను. నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలయి వచ్చిన వాణ్ణి వెళ్ళగొట్టడం ధర్మమా అన్నాడా పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయవల్లనే ఈ అన్నతమ్ములంతా భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికి ఆ పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడిని ఒక రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే పర్వాలేదులేండి, పస్తు పడుకోవడం నాకు అలవాటే అన్నాడు నందుడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ, చాలా బావుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయినాడని మీ అన్నలతో చెప్పు. వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారే పట్టి వెళ్ళిపోయాడు. తరువాత కొద్దిసేపటికి సుందోపసందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో 2 రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. ఎవరో వరుణయ్యట వచ్చి తినిపోయినాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకేమధికారం ఉంది? అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకేమి అధికారముంది అన్నాడు సుందుడు ఇల్లెగిరేలాగా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు, వెధవా,
నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి మా రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావా? అనుభవించు. నీకీ పూట తిండి లేదు, పో, వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. అంతే. ఆ లోయలో మరి వర్షం చుక్క పడనే లేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్లు అక్కడ మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరకు పచ్చి గడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి, ఇసుక తయారైంది. లోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బోడికొండలైపోయినాయి. సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు? ఏమి తింటారు? ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారమంతా ఖర్చయిపోయింది. ఒక బంగారు పాత్ర మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైపోయినారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కానీ సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనుప బొచ్చెలో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటకెళ్లారు. నందుడికి తన సర్వస్వము పోయినట్టు అనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగ కేసి చూస్తూ అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్లు నందుడి చెవులకు వినిపించింది. నందుడు ఉలికిపడి చుట్టూ చూశాడు. పొయ్యి మీద ఇనపబొచ్చె తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదొక కీచుగొంతు. ఆ గొంతు ఇనుపబొచ్చెలో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతను చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారు పాత్ర అంతా కరిగిపోయింది. కానీ ఇనుప బొచ్చెలో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లని మీసాలు, గడ్డమూ ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదా ముఖం మళ్ళీ నందుడిని చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చ పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందకు వంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటకు వచ్చి నందుడి మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలాడి జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అన్నాడు నందుడు. నన్నెరుగుదువా నందుడు? నేనే కాంచనగంగకు రాజును అన్నాడు మరుగుజ్జు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతాను విను. ఆ కాంచనగంగ మీదగా ఉన్న శిఖరం చూశావా? దాని మీదకి ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆ నది బంగారం అవుతుంది. ఇతరులకది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోశాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకముంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పేలోపుగా మంటలోకి దూకి మాయమైపోయాడు. సుందోపసుందుల ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాణ్ణి ఇద్దరూ కలిసి చచ్చేటట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జు గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు. కానీ ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పటం వల్ల నిజం కావచ్చుననుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లా వాళ్ళకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికీ ఒక్కసారే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అని తగువచ్చింది. ఇద్దరూ కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. బలం గలవాడు కనుక అన్న అయిన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుణ్ణి అయినా అడగాలి. అర్చకుడు సుందుడి వంటి నరరాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగిలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్ట నిండా తిండి, సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కటానికి ప్రయాణమైనాడు. సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారి పక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనమంతా పడిపోయింది.
చేతిలో పవిత్రోదకం తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఒక గంట ఎక్కేసరికల్లా అతనికి అమితమైన దాహం వేసింది. సీసాలో చాలా నీరున్నది. కావలసింది 3 బొట్లే కదా అనుకుని గొంతు తడిచేసుకోవడానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయటకు పెట్టి అతని కేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంటసేపు కొండ ఎక్కాడు. కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్ళు మాడుతున్నవి. మళ్ళీ దాహమైంది. అది వరకే సీసా సగం ఖాళీ అయిపోయింది. మిగిలిన దానిలో సగం తాగుదామనుకున్నాడు. ఆ కాలే రాళ్ల మీద అతనికొక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది. కానీ సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయినాడు. కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కానీ శిఖరం చాలా సమీపంలోకి వచ్చింది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికి అడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్లుగా కనపడ్డాడు. దాహం దాహం అని గొణిగాడు ముసలాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదగా దాటుకుంటూ పైకి వెళ్ళాడు. ఆకాశమంతా అంధకారమైంది. భయంకరమైన ఉరుము వినిపించింది. సుందుడి కాళ్ల కింద అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్న అయిన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కానీ ఉపసుందుడు చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగిలించడం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కుని అవి పెట్టి ఒక దగా అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కుని తట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండ ఎక్కసాగాడు. కొంత దూరం పోయినాక అతనికి ఒక పాప కనిపించింది. దాహం అన్నది. అతను పాపకు దాహమివ్వక తానే తాగి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయినాక ఒక ముసలాయన ఎదురు వచ్చి దాహమన్నాడు. కానీ ఉపసుందుడు ఇవ్వలేదు. ముందుకు సాగాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. ఓహో, నీకోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుందుడు అన్నమీదుగా దాటి కొండ ఎక్కాడు. ఆఖరకు ఉపసుందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరివేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవడం చూసి నందుడు బయలుదేరాడు. అతనికొక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు. అన్నంలాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేట దారి అతనికి మరింత కష్టమనిపించింది. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదామనుకుంటుండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు నందుడు. కానీ ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగటం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనకటంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట వెళ్ళేసరికి నందుడికి మళ్ళీ దాహమైంది. సీసా ఎత్తి తాగబోయాడు. కానీ ఇంతలో దారికడ్డంగా ఒక పాప కనిపించింది. దాహమని ఏడుస్తోంది. తన దాహం మరికొంతసేపు భరించటానికి నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంటసేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూలవాసనలు వెదజల్లుతున్నాయి. మళ్ళీ నందుడికి దాహమైంది. సీసాలో 5-6 చుక్కల నీరే ఉంది. అందుచేత అతనికి తాగటానికి మనసొప్పక సీసా దించాడు. కానీ అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెధవ బంగారం లేకపోతే పోయే అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోసేశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది. కానీ అతని దగ్గర పవిత్రోదకం లేదు. అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్టకలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి.
నందుడు ఆ పువ్వు కోసి దాని మీద మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్ళీ గడ్డి మొలిచింది. తోటలు వెలిశాయి. పొలాలు పండాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయింది. నందుడు ఆ సంపద యావత్తు అనుభవించాడు. అడిగిన వాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం.